అఖండ జై అఖండ ఈసారి అఖండ వేరే లెవెల్ అంతే. సో మొత్తానికి ఇండియాలో ఏకైక హీరో మన బాలయ్య, నందమూరి బాలకృష్ణ. జై అఖండ, జై జై అఖండ. సో ఎందుకు చెప్తున్నంటే రీసెంట్గానే 50 ఇయర్స్ కంప్లీట్ అయింది ఇండియాలో ఏకైక హీరో. సో సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయింది. సో అది బాలయ్య. స్పెషల్ ఏంటంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎక్కాడు. సో భగత్ సింగ్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్, వీర నరసింహారెడ్డి హిట్, అఖండ బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు అఖండ 2పై అందరి కన్నులున్నాయి. ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అయిపోతుంది. చాలామంది చెప్పారు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ పక్కా అని. సో ఈ సినిమా సునామీ సృష్టిస్తుంది. చాలామంది చూసి చెప్పారట. ఆ విఎఫ్ఎక్స్, బాలయ్య ఎంట్రీ, డైలాగు, యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవెల్లో ఉంటుందట. అది మన బాలయ్య. అంటే లెజెండ్లో కానీ డైలాగులు వేరే లెవెల్లో ఉంటాయి. నాకు తిక్క రేగితే నీకు తిక్క రేగాలేమో, నాకు 24 అవర్స్ ఆలో ఉంటుంది. ఇది బాలకృష్ణ. ఆ సుమోలు పేల్చడం, విజిల్ వేయడం, తొడగొట్టడం, ఇది మన బాలకృష్ణతో అవుతుంది. ఇండియాలో ఏ హీరోతో కాదు. ఈ విషయం నేనే కాదు, రజనీకాంత్ కూడా ఒప్పుకున్నాడు. మన బాలయ్యతోనే ఇలాంటి చంపటాలు, నరకటాలు, అలాంటి సీన్స్, సినిమాలు బాలయ్యకు సూట్ అయినట్టు ఎవ్వరికి సూట్ కాదు. ఎందుకంటే బాలయ్య చేస్తే నమ్ముతాం, వేరే వాళ్ళు చేస్తే నమ్మం. సో బాలయ్యకు ధీటుగా విలన్, ఏ విలన్ అంటే ఆది పినిశెట్టి, మనందరూ తెలిసిందే. సో ఆది పినిశెట్టి జస్ట్ ఒక క్లోజప్ షాట్ మాత్రమే ఇచ్చారు, కానీ డైలాగ్ వేయలేదు. సో అఘోర పాత్ర ధీటుగా, నాకు తెలిసి ఫస్ట్ హాఫ్లో ఏదో తప్పులు చేస్తాడు, దేవుణ్ణి ఇబ్బంది పెడతాడు, చాలామంది చంపేస్తాడు, చాలామంది జీవితాలతో ఆడుకుంటారు. సో అప్పుడు నాకు తెలిసి వస్తాడు ఎవరు, శివతాండవం, బాలయ్య వస్తాడు. ఎందుకంటే మీరు అఖండలో చూసుకుంటే చిన్న పాప ఉంది, తనకేమైనా ఇబ్బంది కలిగితే నేను వస్తా అంటాడు ఎక్కడున్నా. సో ఆది పినిశెట్టి ఆ చిన్న పాపకి ఏదైనా ఇబ్బంది కలిగిస్తాడేమో. సో దానివల్ల బాబా అంటది కదా, సో తప్పకుండా ఆ అమ్మాయి కోసం, ఆ చిన్నారి కోసం వస్తాడేమో నాకు తెలిసి. ప్రజ్ఞా జైస్వాల్ లేదని చెప్పారు, సంయుక్త మీనన్ ఉందన్నారు. మరి చూడాలి ఇది ఎంతవరకు. మరి అసలు బాలకృష్ణ భార్య ఎవరో తెలియదు. మరి చూడాలి అఘోర పాత్రమే ఫుల్ ఉంటుందా, లేదా ఇద్దరు బాలయ్యలు ఉంటారు ఈ సినిమాలో, చూడాలి మరి. ఇది మహా కుంభమేళలో షూటింగ్ జరిగింది, అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఇది దాదాపు ఇప్పటికీ 8 months అయిపోయింది. సో ఫాస్ట్గా సినిమా తీశారు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ డబ్బింగ్ పనులు ఉన్నాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు. అక్టోబర్లో, నవంబర్లో, డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. శివతాండవం పక్క. ఈసారి బాలకృష్ణ టార్గెట్ ఎంత అంటే 300-400 కోట్లు, 500 కోట్లు దాటాలి నా లెక్క ప్రకారం. కానీ 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు. కామెంట్లో చెప్పండి బాలయ్య సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది. జై అఖండ కామెంట్లో 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు అని కామెంట్ చేయండి. బాక్స్ ఆఫీస్ దద్దరిల్లాలి. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, బాలీవుడ్లో కూడా కుమ్మేయాలి. అక్కడ చావరికలు కూడా బద్దలు కొట్టాలి. తమిళ్లో హిట్ అవ్వాలి, అన్ని భాషలో హిట్ అవ్వాలి. జై బాలయ్య, జై జై బాలయ్య. కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.